బహావుల్లా దివ్య పలకాల నుంచి కొన్ని ఉల్లేఖనాలు. మానవాళి వాగ్దాత్త పురుషుని వదనాన్ని దర్శించి ఆయన వాణిని ఆకర్షించగలిగే సిదినిమిదేనని నిశ్చయముగా నేను వచిస్తున్నాను. భగవద్వాణి సమున్నతం గావింపబడి ఆయన ముఖకాంతి మానవులపైకి ప్రసరించబడింది. అది ప్రతి మానవుడిని తన హృదయ పలకము నుంచి ప్రతి వ్యర్థపద చిహ్నాన్ని ప్రక్షాళన చేయమని, విస్పష్టము నిష్పక్షపాతము అయిన మనస్సుతో ఆయన కార్యార్థ నిదర్శనాలను, ఆయన కీర్తి జ్ఞానాలను తిలకించమని తెలియజేసింది. ఓ మానవ బాలలారా, దైవధర్మాన్ని, ఆయన మతాన్ని సృష్టించటములో గల ప్రధాన ఉద్దేశము మానవాళి ప్రయోజనాలను పరిరక్షించడము, మానవ జాతి మధ్య ఐక్యతను పెంపొందించడము, మానవుల మధ్య ప్రేమభావాన్ని, సాహచర్యాన్ని పెంపొందించడమే. దానిని అసహ్య శత్రుత్వాలకు, కలహానికి, అనైక్యతకు కారణం కానివ్వకండి. సుస్థిర నిశ్చిత పునాదికి ఇది రుజుమార్గం. ఈ పునాది మీద ఏది అభివృద్ధి పొందినా ప్రపంచ పరివర్తనలను, అవకాశాలు దాని బలాన్ని క్షీణింపజేయలేవు. లేదా అగణిత శతాబ్దాల పరిభ్రమణం దాని నిర్మాణాన్ని కుంగదీయలేవు. మిమ్మల్ని మీరు నా ప్రవచన పయోధిని యందు ముంచివేసుకునండి. తద్వారా దాని యందు నిక్షిప్తము కాబడి ఉన్న రహస్యాలను బహిర్గతము చేయవచ్చును, మరియు దాని అగాధాలలో దాగియున్న వివేక మౌక్తికాలను కనుగొనవచ్చును. ఈ ధర్మసత్యాన్ని అవలంబించే సంకల్పములో మీరు చాంచల్యం వహించకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ ధర్మము ద్వారా భగవంతుని శక్తి సామర్థ్యాలు వెల్లడింపబడి ఆయన సార్వభౌమత్వం నిరూపింపబడినది. సంతోషాన్ని విరజిమ్మే వదనాలతో మీరు ఆయన వద్దకు వేగిరపడండి. ఇది మార్పు చెందని దివ్యధర్మం, భూత భవిష్యత్తులలో నిత్యమైనది. అన్వేషించేవాడు దానిని పొందుగాక. తదన్వేషణకు తిరస్కరించిన వాని ఎడ నిశ్చయముగా దేవుడు స్వయం సమర్థుడు. ఆయన సమస్త ప్రాణుల అవసరాలకు అతీతుడు. మీరు ఈ సత్యాన్ని నమ్మి గుర్తించిన వారైతే ఇలా ప్రవచించండి: ఇది దైవహస్తము చేపట్టిన దోషరహితమైన త్రాసు. ఇందు సమస్త భూస్వర్గవాసులు తూచబడినారు. తరువాత వారి అదృష్టము నిర్ణయించబడింది. దీని ద్వారా పేదవారు శ్రీమంతులు గావింపబడినారు, విద్యావంతులు జ్ఞాన సంపన్నులు చేయబడినారు. అన్వేషకులు ఆయన ప్రత్యక్షతను అధిరోహించడానికి సమర్థులు గావింపబడినారు. జాగ్రత్త! దీనిని మీలో మీరు వైరుధ్యానికి హేతువుగా చేసుకునేరు. శక్తివంతుడు, కరుణామూర్తి అయిన మీ దేవుని ధర్మములో మీరు సుస్థిర పర్వతం వలె దృఢంగా ఉండండి. నీ సంపదలో ఔదార్యాన్ని వహించు, ప్రాతికూల్యతకు వందనము సమర్పించు. మీ సన్నిహితుని విశ్వాసానికి పాత్రుడు అయ్యే యోగ్యతనుందు. అతడిని తేజోవంతము మైత్రియుతము అయిన ముఖముతో పరికించు. దరిద్రుల పాలిట సంపదవై వ్యవహరించు. ధనవంతులకు ఉపదేశకుడు, ఆవశ్యకత కలవారి కేకకు సమాధానపరుడు. నీ ప్రతిజ్ఞా పవిత్రతను సంరక్షించుకునేవాడు కమ్ము.
న్యాయ నిర్ణయముతో సముతుడవై వర్తించు. సంభాషణలో భద్రత వహించు. ఏ మానవుడి ఎడ అధర్మ పర్వతంతో వ్యవహరించవద్దు. మానవులందరి పట్లను సమస్త వినయాన్ని సక్రమంగా ప్రదర్శించు. అంధకారంలో పయనించే వారికి దీపికవై వర్తించు. దుఃఖితునికి సంతోషం, దాహార్తికి సాగరం, క్లేశపరునికి ఆశ్రయం కమ్ము. పీడితునికి రక్షకత్వం వహించు. సమైక్యత, ధార్మికత్వం నీ సమస్త చర్యలకు ఘనత కలిగించుగాక. పరకీయునికి గేహానివి, వేదనాపరునికి ఉపశమనూషిదివి. కాందసీకునికి శక్తి గోపురాణివి కమ్ము. అందులకు నేత్రదృష్టిని, దోషాచరణల పాదాలకు నడిపించే కాంతివి కమ్ము. సత్యముఖానికి అలంకారానివి, నిష్కపట భృకుటికి కిరీటానివి, ధార్మికత్వ దేవాలయానికి స్తంభానివి, మానవ జాతి దేహానికి జీవిత శ్వాసవి, న్యాయాతిదేయులకు సంకేతానివి, ధర్మాచరణ క్షితిరేఖ మీద జ్యోతివి, మానవ హృదయస్థలానికి నిహారానివి, జ్ఞానసాగరం మీద మహానౌకవి, ఔదార్య స్వర్గములో సూర్యునివి, వివేక కిరీటం మీద మణివి, నీ సమతలం వారి నభోమండలంలో శోభించే కాంతివి, వినయ తరువు మీద పండిన ఫలానివి కమ్ము. ప్రాచీన సౌందర్యుడు మానవ జాతిని బానిసత్వము నుంచి విడుదల చేయడం కోసం శృంఖలాలతో బంధింపబడుటకు అంగీకరించినాడు. సర్వ ప్రపంచము నిజమైన స్వాతంత్రాన్ని పొందడం కోసం ఈ అత్యంత దృఢదుర్గములో కారాగార నివాసి గావింపబడేందుకు ఒప్పుకున్నాడు. భూమి మీద ప్రజలందరూ ఎదురుచూసే సౌఖ్యాన్ని పొందడానికి, వారు సంతోష పరిపూర్ణతలు కావడానికి ఆయన ప్రపంచ కాలుష్య దుఃఖ శస్కాన్ని పానం చేశాడు. ఇది దయాన్వితుడు, మహా అనుగ్రహుడు అయిన మీ ప్రభుని కారుణ్యం. ఓ ఏకేశ్వరత్వములో విశ్వాసము కలవారులారా, మీరు సమున్నతులు గావింపబడడానికి మేము అవమానాన్ని, మీరు సఫలత నుండి వర్ధిల్లడానికి మేము బహుముఖీన వెదల వల్ల బాధలను అనుభవించాము. దైవ సమానులమని చెప్పుకుని వారు సర్వ ప్రపంచాన్ని అతి నూతనంగా నిర్మింపవచ్చిన ఆయనను అతి నిర్జీన నగరాలలో నివాసం చేయించడం కోసం ఎలా బలవంత పెట్టారో పరికించండి.